నేను మా బిడ్డకి బాగాలేకపోతే 10,000 అప్పు తీసుకుంటామే. 10,000 తీసుకొని ఆ బిడ్డకి హాస్పిటల్కి అక్కడ ఇచ్చేసేదానికి తీసుకొని వాళ్ళతో అప్పు చేసి తమ్మల వాళ్ళ ఇంట్లో ఉంటుమే. తర్వాత ఇప్పుడు లేదు ఈ జీవితాలు ఉండకూడదని ఈ జీవికనానికి సంబంధం చంద్రయ్యపన్న మీరంతా వచ్చి ఉండకూడదు అని చెప్పని ఒక 15 ఏళ్ళ కిందనే మాకు తెలిసిండే. వాళ్ళే వచ్చి ఉండకూడదు అప్పట్లో అని చెప్పి మాతో అంతా వాళ్ళు గుర్తించి తీసుకొని మాకు వాళ్ళు బిడుగడ పత్రం ఇచ్చి మాకు 1000 రూపాయలు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన దానికి ఒక మేకలు తీసుకొని ఒకటి తీసుకొని ఒక 4-5 మేకలు అయ్యాయి. వాళ్ళకి ఉపయోగం బాగా అయింది మాకు అని చెప్తాను. వేరే ఏమన్నా సమస్య చేసుకొని సొంతంగా బతుకల్లా అని చెప్పని వ్యవస్థ చేసుకోవాలా. ఎవడు ఇట్లా తుడుచుకుంటే వీళ్ళు రెడ్లు వేయాలని చెప్పనేసి సినిమాలు తెచ్చి అదే మేపుతాము, పాల్పిండి డైరీకి వేస్తాము. దానికి వచ్చి అది పరిహారం తీసుకుంటాము, మేము ఉపయోగించుకుంటాము. సంసారంకి అంతా ఇది చేసుకుంటాము. పిల్లలు ఇద్దరు వాళ్ళు అదే చదువుతాను అన్నారు. మీద ఏమో ముందర చదివితే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఏమన్నా వస్తే వాళ్ళన్న జీవితం బాగుంటుంది, మా ఎదురు అయిపోయింది అని చెప్పని అనుకుంటా ఉన్నాము. వీళ్ళు ఏమన్నా సాయం చేసి మాకు ఏమన్నా ఇది చేస్తే మేము ముందుకు పోయేదానికి ఒక అనుకూలం ఉంటుందని మేము చేసుకుంటాము.